నంద్యాల జిల్లాలో అవయవ దానం చేసిన మొట్టమొదటి మహిళ సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల వివిధ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని నివాళులర్పించారు. నంద్యాల మండలంలోని గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్రగౌడ్ కుమార్తె సుజాత గోస్పాడు మండలం తేళ్లపూరి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుజాత గత 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నంద్యాలలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సుజాత కోరిక మేరకు అవయవ దానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరిని సంప్రదించారు. మొట్టమొదటి మహిళ ఆమె చనిపోతూ సడన్గా యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ ఫాదర్తో ఇందాక మేము మాట్లాడడం జరిగింది. యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్, మీ పేరు విజయలక్ష్మి గారు, వాళ్ళ చనిపోయినా కూడా ఈ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్న వాళ్ళు కానీ ఇంకా ఎవరు మన ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె అవయవ దానం చేసి ఈరోజు ఆమె చనిపోయిందని లేదు, 8 మందిలో ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని చెప్పి ఎవరు అనుకోవద్దండి. ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా డిమాండ్ చేస్తూనే ఉండాలి. సుజాత అమర్ హై, సుజాత అమర్ హై, సుజాత అమర్. మా సిస్టర్ కోరిక మేరకు మేము అవయవదానం చేశాము. మా సిస్టర్ 21 years యంగ్ గర్ల్ అమ్మాయి, అన్మ్యారీడ్. తన కోరిక మేరకు రెడ్ క్రాస్ తరఫున మాకు సహాయంతో ప్రోత్సాహంతో మేము అవయవదానం చేశాము. 2 days అయినా కూడా అసలు మేము ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది మాకు ఆ టైంలో అర్థం కాలేదు. కాకపోతే నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్ని యాజ్ ఏ డాక్టర్గా వెంబడే దస్తగిరి సార్ని కనెక్ట్ అవ్వడము, సారు ఇలా చేద్దామమ్మా ఇలా చేద్దామని ప్రోత్సాహంతో కర్నూలు గోవిందరాజు సార్ సహాయంతో మేము ఈ అవయవదానం చేయగలిగాము. మాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు. మా ఊరు వెళ్ళడం వరకు కూడా మాకు సహకారం అందించారు. మేము సర్వదా రెడ్ క్రాస్కి రుణపడి ఉంటాము. గత 6 నెలల కిందటనే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ఆమె కానాలపల్లి నుంచి నేను తేళ్లపూరికి వస్తానన్నా అని అడగడం జరిగింది. ఆమెకు గుంతనాల గ్రామం తేళ్లపూరి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది. ఎందుకమ్మా ఇంత దూరం నువ్వు అక్కడ ఉన్నదానివంటే నేను గ్రూప్ 2కు ప్రిపేర్ కావాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర అవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 2 కానీ ఆమె హైదరాబాద్కు పెట్టుకుంటే ఇవి కూడా నేను 2 నెలలు చేరిన 15 రోజులలోనే ఎండిఓ గారితో చెప్పి ఆమెకు ఇప్పించడం కూడా జరిగింది. 2 నెలలు పోయి హైదరాబాద్లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి 15 రోజులు అయింది. ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై హైదరాబాద్ నుంచి బండిలో వస్తూ బండి మీద నుంచి వెనుక కారు రావడంలో వెనుక కారు శబ్దానికి ఆమె కొంచెం భయస్తురాలు, కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది. కాబట్టి ఎగిరి కింద పడి ఆమెకు ఇదైంది. కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారం